హాయ్ అందరికీ. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేసెస్ వచ్చేసి నంద్యాల టు గండికోట టూర్. ఈ ట్రిప్ మేము 3 డేస్ 2 నైట్స్ అయితే ప్లాన్ చేసుకున్నాం. మేమైతే ఈ ట్రిప్లో చూడాలనుకున్నవి నంద్యాల నుండి యాగంటి, యాగంటి నుండి అహోబిలం, అహోబిలం నుండి బెల్లం కేవ్స్, ఆఖరిగా గండికోట. మేము ఈ ట్రిప్నంతా ఒక వీడియోలో చూపించలేము కాబట్టి మేము దీన్ని 4 పార్ట్స్గా అయితే కవర్ చేస్తాం. మొదటిగా మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ నంద్యాల. మేమైతే కాకినాడ నుండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే గుంటూరుకి అయితే స్టార్ట్ అవుతున్నాం. మా ఫ్రెండ్స్ కూడా మాతో ఈ ట్రిప్లో జాయిన్ అవుతున్నారు. నైట్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి మేమైతే ఎర్లీ మార్నింగ్ 4కి బైక్స్ మీద అయితే స్టార్ట్ అయిపోయాం. కంపల్సరీగా మీరైతే మీ ఓన్ వెహికల్ పెట్టుకోవడం చాలా బెటర్. అప్పుడే అన్ని ప్లేసెస్ని కవర్ చేయడానికి కాస్త ఈజీ అవుతుంది. ఇప్పుడు గుంటూరు నుండి నంద్యాలకి సుమారు 275 కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది. మీకు ఈ దారిలోనే నల్లమల్ల ఫారెస్ట్ రోడ్డు కూడా వస్తుంది. మీరు ఈ వింటర్ సీజన్లో ట్రిప్ వేయాలనుకుంటే కంపల్సరీగా స్వెటర్ అండ్ మంకీ క్యాప్ అయితే క్యారీ చేయండి. ఇక్కడ చలి అయితే తిరగదీసేస్తుంది. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. మా వాళ్ళకి ఆకలేసి టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆగాం. ఈ ప్లేస్ వచ్చేసి మార్కాపురం, ప్రకాశం డిస్ట్రిక్ట్. బాబాయ్ అయితే వేడివేడిగా దోశలు వేస్తున్నాడని మేమైతే 2 దోశలు అయితే చెప్పాం. టేస్ట్ చాలా బాగుంది. మేమైతే ఇప్పుడు గిద్దలూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి నల్లమల్ల ఫారెస్ట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాస్త కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. అడవి అనగానే ఎదురొచ్చేవి 2 చుట్టూ చెట్లు, మధ్యలో ఈ కోతులు. మాకైతే ఈ ఫారెస్ట్ రోడ్ మధ్యలో నల్లమల్ల జంగిల్ క్యాంప్ అయితే కనిపించింది. లోపలికైతే వెళ్ళాం సఫారీ రైడ్ ట్రై చేద్దామని. అక్కడ రిసెప్షన్ రూమ్ దగ్గర ఒక అన్నయ్య అయితే ఉన్నాడు. అడిగాము సఫారీ ఎంత కాస్ట్ అవుతుందన్నా అని. వాళ్ళు ఒక రైడ్ వచ్చేసి 1500 అన్నారు. అది ఒకరు వెళ్ళినా, ఇద్దరు వెళ్ళినా లేదా నలుగురు వెళ్ళినా ఒకటే రేట్ అంట. మేమైతే తగ్గించమన్నాం, అసలు తగ్గదన్నారు. ఇంకొకటి లోపలికి వెళ్ళాక అన్నీ కనిపిస్తాయని అడిగితే 50-50 ఛాన్సెస్ అన్నారు. ఒకవేళ మనీ పెట్టి వెళ్ళినా అక్కడ ఏమీ కనిపించకపోతే టైం వేస్ట్, మనీ వేస్ట్ అని చెప్పేసి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఆ లోపలే ఉన్న ఉయ్యాలలు అవి ఊగేసి కాసేపు మళ్ళీ నంద్యాలకైతే స్టార్ట్ అయిపోయాం. మేము దాదాపు నంద్యాలకైతే వచ్చేసాం. దారిలో పెద్దగా కనిపిస్తున్న ఈ పిల్లర్స్ అయితే పూర్వం బ్రిటిష్ వాళ్ళు వేసిన ఓల్డ్ బ్రిటిష్ రైల్వే బ్రిడ్జ్. అప్పట్లో ఇలాంటివి కట్టడాలు కట్టారంటే చాలా గ్రేట్. మేము ఆగిన ప్లేస్ రుద్రవనం అనే ఊరు. ఈ ప్లేస్లో అయితే చాలామంది కూర్చొని రాళ్ళని జల్లెడ వేసి ఆడుతున్నారు. ఏం చేస్తున్నారా అని మేమైతే దగ్గరికి వెళ్ళాం.
ఏంటి నిన్ను ఎత్తుతున్నారు? వజ్రాలండి నిజంగా దొరుకుతాయా? అంటే ఎప్పుడైనా ఇక్కడ ఏమన్నా దొరికినాయి చెప్పారా? ఆహా, దొరికినాయనే కాదు వస్తున్నారు జనాలు. లేకపోతే ఎందుకు వస్తారు? కెమెరాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చూసే పోలీసు వాళ్ళకు అంతా చెప్పి పెట్టినారు. లేదు లేదు, మేము అలా చెప్పమండి. చెప్పి మాట్లాడిచ్చి మా కెమెరాలతో దాంట్లో పెట్టినారు. పోలీసు వాళ్ళకి అయ్యయ్యో, మేము అలా చేయలేండి. నిజమా కాదని మేము అడిగితే ఒక అవ్వ పర్సులో నుంచి తీసి చూపించింది. ఇట్టడి ఇంత లావు దొరుకుతున్నాయి. అదృష్టం ఉంటే అది వజ్రం ఉంటుంది. చెక్ చేస్తారు. 8 పాయింట్లు ఉండాలంట. 8, 12 దాకా వెళ్ళిందంటే ఇంకా అది ఒరిజినల్. జాగ్రత్త అవి నీకు వేసుకుంటారు అప్పుడు. ఉద్యోగం పట్టుకోపోయినా ఇంత చిన్న గురించి ఇక ఆలస్యం అవుతుందని మేము మళ్ళీ మహానందికి అయితే వెళ్ళిపోయాం. ఆఖరిగా 275 కిలోమీటర్లు దాటి మహానందికి అయితే వచ్చేసాం. దీనికి చాలా చరిత్ర ఉంది. నంద్యాల అనగానే మొదటిగా గుర్తొచ్చేది నవనందులు. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, అవే ఆ నవనందుల ఆలయాలు. నవ అంటే 9. ఈ నవనందుల టెంపుల్స్ దర్శించుకోవడానికి చాలామంది అయితే వస్తారు. ఈ నవనందుల ఆలయాల వల్లే ఈ ప్రాంతానికి నంద్యాల అని పేరు వచ్చింది. అలాగే ఈ నవనందుల టెంపుల్స్లో మహానంది టెంపుల్ చాలా ఫేమస్. అందరికీ తెలుసు ఈ మహానంది టెంపుల్ ఎంత ఫేమస్సో. నవనందుల టెంపుల్స్లో ఒక నంది టెంపులే ఈ మహానంది టెంపుల్. ఇదేనండి శ్రీ మహానందేశ్వర వారి దేవస్థానం. బైక్స్, కార్స్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే చాలా ప్లేస్ అయితే ఉంది బయట. సరే, లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికైతే వచ్చేసాం. చూడటానికి ఎంత బాగుందో చూడండి ఈ శివపార్వతుల టెంపుల్. దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం పదండి. సారీ అందరికీ, లోపలికైతే ఎటువంటి కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఎలవ్ లేదని అన్నారు. నాకైతే లోపల చూపించడానికి అవ్వలేదు. వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాను, ఒప్పుకోలేదు. సార్ మాది యూట్యూబ్లో పెట్టడం కోసం అని అడిగాను, దానికి కూడా అలౌ చేయలేదు. ఏవో పర్మిషన్ తీసుకోమన్నారు, అవి చిన్నవాళ్ళతో అవ్వదు. అందుకని మేము ఏం చేయలేక ఇంక బయటకైతే వచ్చేసాం. మేమైతే చాలా కష్టపడి మీకు మహానంది ఆలయం చూపించాలని దాదాపు 275 కిలోమీటర్లు అయితే దాటి వచ్చాం, కానీ కుదరలేదు. సారీ అందరికీ. సర్లే,
నాకు తెలిసిన కథ అయితే మీకు చెప్తాను వినండి. మహానంది మండలం గోపవరం గ్రామాన్ని నందుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఊరిలో కపిల అనే ఆవు పుట్టలో ఉన్న శివుణ్ణి గుర్తించి ప్రతిరోజు పాలు ఇస్తూ ఆకలి తీరుస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఆవుల్ని పెంచే గోవుల కాపరి ఇది గమనించి వాళ్ళ రాజు అయిన నందుడికి ఈ విషయమంతా చెప్పి అతన్ని కూడా ఆ ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు కూడా ఆ కపిలావు పుట్టలో పాలు జారవిడుస్తూ ఉండేది. ఇది చూసి కోపంతో ఆ గోవుల కాపరి అరవగా ఆ అలికిడికి బెదిరి దాన్ని పాదంతో పుట్టను తొక్కుతుంది. అదే రోజు రాత్రి నందుడు రాజుకి శివుడు కలలో కనిపించి ఆ పుట్టలో నేనే ఉన్నాను, నన్ను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించి అని కోరతాడు. తర్వాత మహారాజు అయిన నందుడు ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే ఇప్పుడు మనం ఉన్న ఈ ఆలయం మహానంది. ఇక్కడ మొత్తం 9 టెంపుల్స్ అయితే ఉంటాయి. మీరు చూడాలి అనుకుంటే కనీసం 2 డేస్ అయితే పడుతుంది. మెయిన్గా అందరూ వచ్చి దర్శించుకునే టెంపుల్ ఈ మహానందినే. ఇప్పుడు మేమైతే యాగంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాం. దీనిలో అయితే అస్సలు డిసప్పాయింట్ చెయ్యం. మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అది. డోంట్ మిస్ ఇట్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఎంతో కొంత మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలుసు కదా మన ఛానల్ నేమ్ ఏవి ఎక్స్ప్లోర్స్.